హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్. ఈరోజు ఈ వీడియోలో డావిన్సీ రిజాల్వ్లో ఆల్బంలో వెడ్డింగ్ ఫోటో అనేది ఎలా డిజైన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఏదైతే ఫోటోని ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి అండ్ దాని బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ పిక్సెల్స్ నుంచి ఒక బ్యాక్గ్రౌండ్ని డౌన్లోడ్ చేశాను. సో ఫస్ట్ ఈ క్లిప్ని టైమ్ లైన్లోకి డ్రాగ్ చేస్తున్నా. ఓకే, ఈ ఫోటోని ఇక్కడ రైట్ సైడ్కి ప్లేస్ చేద్దాం. ఓకే, దీన్ని టాప్కి మూవ్ చేస్తున్నా. నెక్స్ట్ సేమ్ క్లిప్ని డూప్లికేట్ చేస్తున్నా. క్లిప్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్లో ఆల్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తున్నా. ఓకే, అండ్ వీడియో 1 ట్రాక్లో ప్లేస్ చేస్తున్నా. ఈ క్లిప్ని సెలెక్ట్ చేసి లెఫ్ట్కి మూవ్ చేస్తున్నాను అండ్ జూమ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు దీన్ని బ్లాక్ అండ్ వైట్ చేస్తున్నా. సో దానికోసం కలర్ పేజ్కి మూవ్ అవుతున్నా. ఇక్కడ ఆర్జీబీ మిక్సర్ సెలెక్ట్ చేసి ఇక్కడ మోనోక్రోమ్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. అంతే, బ్లాక్ అండ్ వైట్లోకి చేంజ్ అయింది. అగైన్ గో టు ఎడిట్ పేజ్. సో ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ని సెట్ చేద్దాం. మిడిల్లో ప్లేస్ చేస్తున్నా. ఓకే, బ్యాక్గ్రౌండ్ని ఫుల్ స్క్రీన్కి సెట్ చేస్తున్నా. రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో జూమ్ చేస్తున్నా. ఓకే, అండ్ మనకి ఫోటో కనపడట్లేదు కదా, సో దానికోసం ఈ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ ఇన్స్పెక్టర్లో కాంపోజిట్ అని ఉంది కదా, ఇక్కడ ఒపాసిటీ అని ఉంటుంది. సో దాన్ని డిక్రీజ్ చేయాలి. మనకి ఏ లెవెల్లో కావాలి అంటే అంతవరకు సెట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ లైట్గా ఇక్కడ వైట్ ఫాగ్ ఎఫెక్ట్ కోసం ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి జనరేటర్స్ గ్రే స్కేల్ అని ఉంది కదా, సో దాన్ని ఇక్కడ టాప్లో ప్లేస్ చేస్తున్నా అండ్ దాన్ని క్రాప్ చేస్తాను. క్రాప్ టాప్. ఓకే, నెక్స్ట్ దాని ఒపాసిటీని లైట్గా తగ్గించి సాఫ్ట్నెస్ని ఇంక్రీజ్ చేస్తున్నా అండ్ యాంగిల్ ఇట్లా క్రాస్గా వచ్చేటట్టు సెట్ చేస్తాను. ఓకే, అండ్ కొంచెం జూమ్ చేద్దాం అండ్ బాటమ్కి మూవ్ చేస్తాను. ఓకే, ఎక్కువ కనపడాలి అంటే మనం ఇక్కడ ఒపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సాఫ్ట్నెస్ని ఒపాసిటీని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఈ ఇమేజ్ని కొంచెం డౌన్కి మూవ్ చేద్దాం అండ్ ఇక్కడ మన నేమ్ని కూడా మెన్షన్ చేయొచ్చు. టైటిల్స్లోకి వెళ్ళేసి టెక్స్ట్ ప్లస్ తీసుకుంటున్నా. బ్రైడ్. ఓకే, అండ్ దీన్ని ఇక్కడికి మూవ్ చేద్దాం. సో ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసి మూవ్ చేస్తున్నా, ఈజీగా అయిపోతుంది. లేదు అంటే మనం ఇన్స్పెక్టర్లో అయినా లేఅవుట్ అనే ఆప్షన్ ఉంటుంది, అందులో అయినా చేయొచ్చు. బ్రైడ్. అండ్ నెక్స్ట్ దీన్ని డూప్లికేట్ చేస్తున్నా. ఇక్కడ బ్రైడ్ గ్రూమ్ అని మెన్షన్ చేస్తున్నా. అగైన్ ట్రాన్స్ఫార్మ్. సో ఈ విధంగా మనం టైటిల్స్ కూడా మెన్షన్ చేయొచ్చు. లేదు ఇక్కడ రావాలి అంటే ఇక్కడ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. జస్ట్ ట్రాన్స్ఫార్మ్ని యూస్ చేసేసి అండ్ దాని ఒపాసిటీని తగ్గిస్తే అది బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతుంది. సో ఒపాసిటీ కోసం షేడింగ్లో ఇక్కడ మనకి ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంటుంది. సో లైట్గా డల్ చేస్తున్నా. బ్రైట్ గ్రూమ్ని కూడా సెలెక్ట్ చేస్తున్నా. షేడింగ్, ఒపాసిటీ. ఓకే, సో ఈ విధంగా డావిన్సీ రిజాల్వ్లో చాలా సింపుల్గా ఆల్బమ్ ఫోటో డిజైన్ అనేది చేయొచ్చు.